నమస్కారం. ఈరోజు మనం నిర్గమకాండంలోని 35వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. ఆ దేవుని మందిర నిర్మాణం కోసం ఇజ్రాయేలీయులు ఎలా స్పందించారు, అసలు ఎలాంటి అర్పణలిచ్చారు, ఆ తర్వాత ఆ పనికి నైపుణ్యం గలవారిని ఎలా ఎన్నుకున్నారు, ఈ విషయాలన్నీ చూద్దాం. అవును, మనకు దొరికిన మూల గ్రంథం ఆధారంగానే దీన్ని విశ్లేషిద్దాం. అంటే ఒక గొప్ప పవిత్ర కార్యం కోసం ఒక సమాజం మొత్తం ఎలా ఏకమైంది దానిమీద కొంచెం దృష్టి పెడదాం. సరే. అయితే ఈ భాగం ఎలా మొదలవుతుందంటే మోషే ఇజ్రాయేలీలందరినీ పిలిచి మాట్లాడతాడు. కాని నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మందిర నిర్మాణం కోసం అర్పణలు అడగడానికి ముందే అతను విశ్రాంతి దినం అంటే సబ్బాతు గురించొక గట్టి ఆజ్ఞను గుర్తుచేస్తాడు. అవును, అది చాలా ముఖ్యమక్కడ. కొంచెం ఊహించని క్రమంలా అనిపించింది నాకు కదూ. అవును, కానీ దానికో కారణముంది. ఆ ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది. 6 రోజులు పని చెయ్యాలి. 7వ రోజు యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం. ఆ రోజు పనిచేస్తే మరణశిక్ష అని కూడా ఉంది. అబ్బో, చాలా కఠినంగా ఉంది. అంతేకాదు, విశ్రాంతి దినాన ఇళ్లల్లో కనీసం అగ్ని కూడా రాజబెట్టకూడదని చెప్పారు. అంటే దేవుని కోసం ఒక గొప్ప భౌతిక నిర్మాణం, మందిరం కట్టబోతున్నారు కదా. అవును. దానికంటే ముందు దేవునితో ఉన్న సంబంధం, ఆయన ఆజ్ఞలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత అది గుర్తు చేస్తున్నారన్నమాట. అంటే పనికంటే ఆరాధన, విధేయత ముఖ్యం అని చెప్పడమా? సరిగ్గా అదే, పునాదిని సరిచూసుకోవడం లాంటిదనమాట. అర్థమైంది. సరే, ఈ విశ్రాంతి దిన ఆజ్ఞ తర్వాత మోషే అసలు విషయానికొస్తాడు. యెహోవాకు అర్పణలు తీసుకురావాలని ప్రజలను ఆహ్వానిస్తాడు. అవును, ఇది ఆజ్ఞాపించడంలాగా లేదు, ఒక పిలుపులాగా ఉంది. అవును. మరి ఎలాంటి అర్పణలడిగారో చూద్దామా? పెద్ద జాబితానే అది. బంగారం, వెండి, ఇత్తడి అంటే విలువైన లోహాలు. అవును. తర్వాత నీలం, ఊదా, ఎరుపు రంగుల నూలు అంటే ఖరీదైనవి, సన్నని నార, మేక వెంట్రుకలతో చేసినవి. ఆ కాలంలో ఇవన్నీ చాలా విలువైనవి. అలాగే ఎర్రెరంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు. ఆ సముద్రవత్సల తోళ్ళు అంటే ఏంటో, బహుశా ఏదైనా అరుదైన జంతుచర్మమేమో. అవును, దానిమీద రకరకాల అభిప్రాయాలున్నాయి. బహుశా ఏదో నీటి జంతువు చర్మం కావచ్చు, చాలా మన్నికైనది అయ్యుంటుంది. తుమ్మకర్ర కూడా ఉంది. తుమ్మకర్ర ఎడారిలో బాగా దొరుకుతుంది గదా. అవును, చాలా గట్టిది, మన్నికైనది. తర్వాత దీపాల కోసం తైలం, అభిషేక తైలానికి, ధూపానికి సుగంధ ద్రవ్యాలు, వాసన ద్రవ్యాలు. చివరిగా ఏఫోదు, పతకం కోసం అమూల్యమైన రత్నాలు. అబ్బో, మొత్తం చూస్తుంటే ఆ కాలంలో ఇవి చాలా చాలా విలువైనవి, కొన్ని చాలా అరుదైనవి కూడా. నిజమే. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఈ వస్తువులన్నీ ఎందుకోసం అడిగారో కూడా మోషే చాలా స్పష్టంగా చెప్పాడు. అవును కదా, ప్రతి వస్తువుకి ఒక ఉపయోగముంది. అవును, గుడారం నిర్మాణం కోసం, అంటే పైకప్పు, పలకలు, స్తంభాలు, వీటన్నిటికీ. లోపల పెట్టే వస్తువుల కోసం కూడానా? మందసం, బల్ల, దీపవృక్షం, ధూపవేదిక, బలిపీఠం, వీటికోసం. యాజకుల వస్త్రాల కోసం కూడా. ప్రతి చిన్న భాగానికి అవసరమైనవి అడిగారన్నమాట. ఖచ్చితంగా. అంటే ప్రజలు తెచ్చే ప్రతి చిన్న అర్పణ కూడా ఆ పెద్ద ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగమవుతుంది. అదంతా కలిసి దేవుడు నివసించే పవిత్ర స్థలమవుతుంది. అద్భుతం. మరి ప్రజల స్పందన ఎలా ఉంది? అదింకా ముఖ్యం కదా. అదే ఇక్కడ హైలైట్. పిలుపు విన్నారు, ప్రజలు వెళ్ళిపోయి మళ్లీ తిరిగి వచ్చారు. ఎలా వచ్చారంటే గ్రంథంలో పదే పదే నొక్కి చెప్పిన మాట, ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాన్ని ప్రేరేపించెనో వారందరూ. అవును, ఆ మాటలు చాలా శక్తివంతమైనవి. వచ్చి అర్పణలు తెచ్చారట. అంటే ఇది బలవంతం కాదు, ఒత్తిడి అస్సలే కాదు, పూర్తిగా స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా జరిగింది. అది నిజంగా గొప్ప విషయం. అంతేకాదు, వాళ్లు కేవలం ముడి పదార్థాలు మాత్రమే తేలేదు కదా. లేదు. బంగారం, వెండి కాకుండా ముక్కరలు, పోగులు, ఉంగరాలు, తావళములు. ఆ తావళములు అంటే బకిల్స్ లాంటివాయేమో. బంస, ఆభరణాలను కలిపే కొక్కేలు లాంటివి కావచ్చు. ఇతర బంగారు వస్తువులు అంటే వాళ్ల వ్యక్తిగత ఆభరణాలను కూడా ఇచ్చేశారన్నమాట. అవును, అది సాధారణ విషయం కాదు. వాళ్లకున్న అత్యంత విలువైన వాటిని ఇచ్చారు. అలాగే నీలం, ఊదా, ఎరుపు నూలు, మేక వెంట్రుకలు, తోళ్ళు, తుమ్మకర్ర, ఎవరి దగ్గర ఏది ఉంటే అది తెచ్చారు.
స్త్రీలు పురుషులు అందరూ పాల్గొన్నారు. తమ శక్తికి మించి కూడా ఇచ్చారేమో అనిపిస్తుంది కదా. అవును, అలా అనిపిస్తుంది. ఆ హృదయం రేపడం, మనస్సు ప్రేరేపించడం అనేది ఏదో పైపై భావోద్వేగం కాదు, ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రేరణలాగా ఉంది. దేవుని పనిలో నేను కూడా పాలు పంచుకోవాలి అనే బలమైన కోరికనమాట. అవును, ఇక్కడ కేవలం వస్తువులివ్వడమే కాదు, ఇంకో అర్పణ కూడా ఉంది. అదే నైపుణ్యం. ఆ సరిగ్గా చెప్పారు. మోషే అర్పణలు అడిగిన వెంటనే వివేకహృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చెయ్యవలను అని పిలిచాడు కదా. అవును, అంటే జ్ఞానం, కళానైపుణ్యమున్నవాళ్లు కూడా రండి అని. ఇక్కడే కథనం ఇంకో మలుపు తిరుగుతుంది. వస్తువులు వచ్చాయి, ఇప్పుడు వాటితో అద్భుతాలు చేసేవాళ్లు కావాలి. మ్మ్. ఇక్కడ ముఖ్యంగా స్త్రీల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిజమే, జ్ఞానహృదయం గల స్త్రీలు. ఆ పదం చూడండి. అవును, వాళ్లు తమ చేతులతో నూలు వడికి ఆ నీలం, ఊదా, ఎరుపు రంగుల నూలును, సన్నని నారను తీసుకువచ్చారని ప్రత్యేకంగా చెప్పారు. ఇది వాళ్ల నైపుణ్యానికి నిదర్శనం. కళానైపుణ్యం. అంతేకాదు, ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెండ్రుకలను ఒడికిరి. మళ్ళీ అదే మాట, ప్రేరేపించబడటం. మళ్ళీ అదే పదం. ఇది కేవలం పని కాదు, వాళ్ల నైపుణ్యాన్ని దేవునికి అర్పించడమనమాట. అవును. అలాగే సమాజంలోని ప్రధానులు అంటే నాయకులు కూడా వాళ్ల పాత్ర పోషించారు. వాళ్ళేం తెచ్చారు? వాళ్ళు ఏఫోదు, పతకం కోసం అవసరమైన అమూల్యమైన రత్నాలను తెచ్చారు. అలాగే దీపాలకు, అభిషేకానికి, ధూపానికి అవసరమైన తైలాలను, సుగంధ ద్రవ్యాలను తెచ్చారు. అంటే నాయకత్వం కూడా ఉదారత చూపడంలో ముందుందన్నమాట. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పాల్గొన్నారు. మరి ఇంత పెద్ద నిర్మాణ కార్యక్రమానికి, ఇంతమంది నైపుణ్యం గల వారికి నాయకత్వం వహించడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అవును, దానికోసం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మోషే ప్రజలతో అంటాడు, చూడుడి, యెహోవా యూదా గోత్రానికి చెందిన హూరు మనుమడు, ఊరు కుమారుడైన బెసలేలును పేరుపెట్టి పిలిచాడు అని. పేరు పెట్టి పిలిచాడు. అలాగే దాను గోత్రానికి చెందిన అహిసామాకు కుమారుడైన అహోలియాబును కూడా నియమించాడు. వాళ్ల పేర్లు, వంశాలతో సహా చెప్పడం గమనించాల్సిన విషయం. అవును, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దేవుడే వాళ్ళనెన్నుకున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ల నియామకం వెనుకొన్న కారణం ఇంకా ఆసక్తికరంగా ఉంది కదా. అవును, దేవుడు బెసలేలును తన ఆత్మతో నింపినట్లు గ్రంథం చెబుతోంది. ఓహో, దేవుని ఆత్మతోనా? అవును, అతనికి ప్రజ్ఞా, వివేక జ్ఞానములు అంటే తెలివి, అవగాహన, జ్ఞానం ఇవన్నీ అనుగ్రహించాడట. ఎందుకు? ప్రత్యేకంగా. ఎందుకంటే విచిత్రమైన పనులను కల్పించడానికి, అంటే కొత్త కొత్త డిజైన్లు చేయడానికి. డిజైనింగ్ స్కిల్స్. అవును, బంగారం, వెండి, ఇత్తడితో పనిచేయడానికి, రత్నాలను సానపెట్టి పొదగడానికి, చెక్కడానికి, ఇలా అన్ని రకాల కళాత్మక నైపుణ్యం అవసరమైన పనులు చేయడానికి అన్నమాట. అంటే ఇది కేవలం మనిషి ప్రతిభ కాదు, దైవికంగా ప్రేరేపించబడిన నైపుణ్యమనమాట. ఖచ్చితంగా. దేవుని ఆత్మతో నింపబడటమంటే ఇక్కడ సృజనాత్మకతకు, కళా నైపుణ్యానికి మూలంగా మారింది. అంతేకాదు కదా, వారికి ఇంకో అదనపు సామర్థ్యం కూడా ఇచ్చాడట. అవును, అదే ఇతరులకు నేర్పించే సామర్థ్యం. అది చాలా ముఖ్యం. బెసలేలుకు, అహోలియాబుకు ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను అని ఉంది. అంటే వాళ్ల నైపుణ్యం వాళ్లతోనే ఆగిపోకుండా. అవును, దాన్ని ఇతరులకు పంచి పనిని ఇంకా విస్తృతం చేసే బాధ్యత కూడా వాళ్లకిచ్చాడు. ఇది నాయకత్వంలో చాలా చాలా కీలకమైన అంశం. ఇది శిష్యరికం లాంటిదే కదా, తమ నైపుణ్యాన్ని ఇతరులకు బదిలీ చేయడం. సరిగ్గా. అలా చేయడం వల్ల పని వేగంగా అవడమే కాకుండా ఆ నైపుణ్యం సమాజంలో ఇంకా విస్తరిస్తుంది. కేవలం ఈ ఇద్దరే కాదు గదా, ఇంకా చాలామంది వివేక హృదయులు ఉన్నారని చెప్పారు. అవును, నైపుణ్యం గలవారు చాలామంది ఈ పనిలో పాలు పంచుకున్నారు. ఆ పని పరిధి కూడా చాలా పెద్దది కదా. చెక్కేవారు, చిత్రకారులు అంటే డిజైనర్లు కావచ్చు. అవును, నీలం, ఊదా, ఎరుపు రంగులతో, సన్ననారతో బుటాపని అంటే ఎంబ్రాయిడరీ చేసేవాళ్లు, నేత పనివారు, ఇలా అన్ని రకాల పనులు చేసేవారిని. విచిత్రమైన పనులు కల్పించేవారిని. అవును, ఆ మాట కూడా ఉంది. విచిత్రమైన పనులు కల్పించువారు అంటే బహుశా వినూత్నమైన డిజైన్లు, కొత్త పద్ధతులు ఆలోచించేవారేమో కావచ్చు. వాళ్ళందరినీ దేవుడు జ్ఞానంతో నింపాడని గ్రంథం చెబుతోంది. అంటే ఈ మొత్తం ప్రక్రియను చూస్తే రెండు అద్భుతమైన విషయాలు కలిసి పనిచేసినట్టు అనిపిస్తోంది నాకు. ఏంటవి? ఒకటి,
ప్రజలందరి నుండి వచ్చిన అపూర్వమైన, స్వచ్ఛందమైన, హృదయపూర్వకమైన వస్తురూప అర్పణలు. అవును. సాధారణ ప్రజల నుండి నాయకుల వరకు స్త్రీలు, పురుషులు అందరి భాగస్వామ్యం. రెండవది, కొందరిలో దేవుడు నింపిన ప్రత్యేకమైన నైపుణ్యాలు, కళాత్మకత మరియు ఇతరులకు నేర్పించే సామర్థ్యం. అంటే బెసలేలు, అహోలియాబు ఇంకా మిగతా వివేక హృదయుల ద్వారా వ్యక్తమైంది. అవును, ఈ రెండు అంటే విస్తృతమైన జనభాగస్వామ్యం ఉమ్, మరియు కేంద్రీకృతమైన దైవిక నైపుణ్యం. ఉమ్, ఇవి కలిస్తేనే ఆ పవిత్ర కార్యం, దేవుని మందిర నిర్మాణం సాధ్యమైంది. నిజమే. ప్రతి ఒక్కరి పాత్ర, అది చిన్నదైనా పెద్దదైనా, చాలా అమూల్యమైనది అని తెలుస్తోంది. కాబట్టి దీని అంతటి సారాంశంలా ఏం చెప్పొచ్చు? ఈ అధ్యాయం నుండి మనం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు అనిపిస్తోంది. చెప్పండి. మొదటిది, దేవుని పని ఎంత ముఖ్యమైనదైనా ఉమ్, ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, అంటే విశ్రాంతి దిన ఆచరణ లాంటివి, ఉమ్, అంతకంటే ముఖ్యమనేది. అవును, అది మొదట్లోనే చూసాం. రెండవది, దేవుని పని కోసం సమాజం మొత్తం, ఉమ్, స్త్రీలు, పురుషులు, నాయకులు, సామాన్యులు ఉమ్, అందరూ చూపిన ఆ అసాధారణమైన ఉదారత, ఉమ్. హృదయపూర్వక సమర్పణ. ఆ స్వచ్ఛందత చాలా ముఖ్యం. మూడవది, కేవలం వస్తువులు మాత్రమే కాదు, ఉమ్, మనకున్న నైపుణ్యాలు, మన సామర్థ్యాలు, అవి కూడా దేవునికి విలువైన అర్పణలే అన్న విషయం. అవును, స్త్రీలు నూలు వడకడం లాంటివి. నాలుగవది, దేవుడు కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం ప్రత్యేకమైన వ్యక్తులను ఎన్నుకొని వారికి అవసరమైన నైపుణ్యాలనో, జ్ఞానాన్ని, చివరికి ఇతరులకు నేర్పించే సామర్థ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు అనేది. సరిగ్గా చెప్పారు. మరి వినేవారి కోసం ఒక ఆలోచనతో ముగిద్దామా? తప్పకుండా. ఈనాటి మన సమాజంలో ఏదైనా ఒక మంచి ఉమ్మడి లక్ష్యం కోసం, అది ఆధ్యాత్మికమైనా, సామాజికమైనా, మరేదైనా కావచ్చు, ప్రజలను ఏకం చేయడానికి ఈ నిర్గమకాండము 35వ అధ్యాయంలోని సూత్రాలు ఏమైనా ఉపయోగపడతాయంటారా? ఆ, మంచి ప్రశ్న. అంటే మన దగ్గరున్న వనరులను, డబ్బు, వస్తువులు, వాటిని స్వచ్ఛందంగా ఇవ్వటం, అలాగే మనకున్న ప్రత్యేక నైపుణ్యాలను, సమయాన్ని సమాజ హితం కోసం అర్పించటం, ఈ రెండిటి కలయిక ద్వారా మనం ఎలాంటి గొప్ప పనులు సాధించగలం? నిజమే. హృదయపూర్వకమైన ఇవ్వడం, మన నైపుణ్యాన్ని పంచుకోవడం, ఇవి ఏ కాలంలోనైనా ఒక సమాజాన్ని ఎలా నిర్మించగలవు, ఎలా బలపర్చగలవు అనే దానిపై ఆలోచించడం మనందరికీ అవసరం కదా. అవును, దాని గురించి ఆలోచించాలి.